వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో ఉన్నాను. మేనేజ్మెంట్ నుంచి సుధీర్ గారు నాతో ఉన్నారు ఈరోజు. అయితే ఒక చిన్న డిబేట్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడున్న స్టూడెంట్స్ తోటి. సో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? ఇప్పుడున్న యూత్ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే సో కాల్డ్ సెలబ్రిటీస్ మనం చూస్తూనే ఉన్నాము ఏ విధంగా సపరేట్ అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది సొసైటీకి ఉందా, ఉంటే ఏ మాత్రం ఉంది అనేది చిన్న డిబేట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేశారు. అయితే సుధీర్ గారు వాళ్ళ స్టూడెంట్స్ రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీద కానీ ఏం స్పందిస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు అనేది ఈరోజు మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేశారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలిసిందే. అండ్ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. మీకు టాపిక్ ఆల్రెడీ తెలుసు, ఏ విధంగా మాట్లాడుంటారు అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను సార్. షూర్, ఇట్స్ ప్లెజర్. మీరు యూజువల్గా మీడియా సంస్థల దగ్గరికి ఎవరైనా సరే రావాలి, కానీ మాకు దక్కిన గౌరవం ఏంటంటే మీరు మా దగ్గరికి వచ్చి ఒక సెషన్ చేశారు. ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ వీ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రెజర్. షూర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్, ఒకసారి చూద్దాం సార్ మీ స్టూడెంట్స్ ఏం మాట్లాడారు. డెఫినెట్గా దాన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పండి. తప్పకుండా. అరేంజ్ మ్యారేజ్ బెటర్. మన పేరెంట్స్ ఎప్పుడు మన సంతోషాన్ని కోరుకుంటారు కాబట్టి ఎప్పుడు దాన్నే బెటర్ అని నేను చూస్ చేసుకుంటాను. మన పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అమ్మ నాన్న సంతోషం, నా సంతోషం. లవ్ మ్యారేజ్ బెటర్. మై నేమ్ ఇస్ నరేష్. లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్. ఎందుకంటే అవతలమ్మాయి ఎలా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలీదు. అదే లవ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ వాళ్ళ షేరింగ్స్, అటిట్యూడ్స్ అవన్నీ తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎవడో వచ్చి మన థర్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళ గురించి మన గురించి వాళ్ళ ఇద్దరి గురించి షేర్ చెప్పేస్తాడు. బట్ అది నిజమా అవద్దమా అనేది తెలీదు. సో నా ఒపీనియన్ ఈస్ లవ్ మ్యారేజ్ ఈస్ బెటర్. బ్రేకప్ వస్తే అమ్మాయి మర్చిపోతాయి ఖచ్చితంగా, బట్ నెవర్ బాయ్స్ మాత్రం మర్చిపోలేరు. లవ్ చేసి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటే ఏమన్నా ఇద్దరు మధ్య గొడవలు వచ్చినా వాళ్ళు సరి చేస్తారు. అది లవ్ అనేది అరేంజ్ దగ్గర కావాలంటే చాలా ఫేజెస్ ఉంటాయి కదా, అందులో ఆ నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. ఆ నమ్మకం ఉండేవంటే అది అరేంజ్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఆ స్టేజ్ వరకు రావాలి. లవ్ మ్యారేజ్. ఎందుకంటే లైఫ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. సో మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మనం అర్థం చేసుకున్న వ్యక్తి అయితే, అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అర్థం చేసుకోవచ్చు, అదొక పాసిబిలిటీ ఉంటుంది. బట్ మ్యారేజ్ కంటే ముందే మనకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి తెలిస్తే బాగుంటది. కాకపోతే లవ్ అనేది సర్టెన్, నేను ఏది అనట్లేదు, మెచ్యూరిటీ అంటున్నాను. అంటే కొంతమందికి 16 yearsకి రావచ్చు, కొంతమందికి 20 yearsకి రావచ్చు, కొంతమంది 25 yearsకి రావచ్చు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లవ్ చేస్తే బాగుంటది. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూడగానే మళ్ళీ చూడాలనిపిస్తే అది క్రష్, అట్రాక్షన్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనతో ఉంటే బాగుంటుంది అనిపిస్తే లవ్. అది ఏ టైంలో అనిపిస్తే అదే మెచ్యూరిటీ. అన్న నాకు తెలిసి లవ్ మ్యారేజే బెస్ట్ అన్న. ఎందుకంటే వచ్చే అమ్మాయి ఎలాగుంటుందో తెలియదు, వస్తుంది ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళు తెస్తారు మన కోసం. ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఉంటే ఇంట్లో వాళ్ళని సరి చూడకపోతే మనకు కావాల్సింది ఇంట్లో వాళ్ళని సరి చూడాలి, మనల్ని చూడాలి. నాకు తెలిసి లవ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ మ్యారేజ్ అన్న. అంటే మంచోడైతే ఓకే సార్, పెళ్లి తర్వాత ఒకేలా మంచోడైతే ఓకే, ఒకేలా మంచి అతను కాకపోతే తర్వాత ఇంకా ఓకే. మేము సైకో అనుకున్నా, ఒక అమ్మాయి వెనకం తిరుగుతున్నాం, తన వెనకం తిరుగుతున్నాం, మంచిగా ఉండాలి, ఇప్పుడు చూపించకూడదు ఈ సైకో. పడింది అమ్మాయి, చాలు ఇప్పుడు మన వెనకతలే తిరుగుతుందిలే, అప్పుడేం చూపించుకోవచ్చు కదా మనం. పెళ్ళైన తర్వాత ఎందుకు చూపిస్తాం? ఎదురింటాడు టీవీ కొన్నాడు, నువ్వు నాకు టీవీ కొను. ఎదురింటాడు ఫ్రిడ్జ్ కొన్నాడు, నాకు ఫ్రిడ్జ్ కొను. ఇదే కదా నాకు ఎక్కడే కదా. మనమేంటి మన స్తోమత ఏంటి అప్పుడు చూసుకోవాలి. వాళ్ళు ఏమో వెళ్ళిపోతూ ఉంటారు, మనమేమో అప్పుడు కోపం చూపిస్తాం. వాళ్ళకి అదే సైకో అనుకుంటున్నారు. నా దృష్టిలో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏం లేదనుకుంటాను. ఎందుకంటే రెండిట్లో అండర్స్టాండింగ్. అందరూ సైకో అది ఇది అంటున్నారు, అదేం లేదు. నువ్వు అక్కడి వరకు వచ్చావంటే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటేనే వస్తారు. అండర్స్టాండింగ్ లేనిది ఏ రిలేషన్షిప్ ఉండదు. ఇది ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్, మా అన్నయ్య వాళ్ళు లవ్ మ్యారేజ్, నేను రెండు చూస్తాను. ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరు బాండింగ్ బాగుంది.
నాకు అట్లా ఏం లేదు, నేను జాబ్ తర్వాత డిసైడ్ చేసుకుంటాను. నా ఒపీనియన్ ప్రకారం అయితే లివింగ్ రిలేషన్ మేలు అనిపిస్తుంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ గొడవలు వచ్చేసి విడిపోతారు. ఊరికే వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు, అంటే మా కొడుకు ఇలా మ్యారేజ్ చేసుకొని ఇలా ఫీల్ అయిపోయి కొంతమంది చనిపోతారు కూడా కదా. సో అందుకు లివింగ్ రిలేషన్ మేలు అనిపిస్తుంది. ఉన్న కాల్ సొసైటీతో సంబంధం లేదు నాకు. నా ఒపీనియన్ ప్రకారం నాకు లివింగ్ రిలేషన్ అయితే కొంచెం ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉంటాం. ఏం చేస్తాం బ్రో, అండర్స్టాండింగ్ బట్టి చేసుకుంటే ఏముంది. విడిపోతాం అంతే. అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు బాగానే ఉన్నారు, కాదనట్లేదు, కానీ ప్రజెంట్ జనరేషన్ లో అలా ఉండట్లేదు ఎవరు. ఇప్పుడు లవ్ చేస్తాం అనమాట, స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది అన్న, వెనకాల వెళ్తాము బాగానే ఉంటుంది, అమ్మాయి నంబర్ ఇస్తుంది బాగానే ఉంటుంది, మెసేజ్ చేస్తా బాగానే ఉంటుంది, కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ విడిపోతాం, బ్రేకప్ వస్తుంది అనమాట. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అన్నమాట, పెళ్లి చేసుకుంటా బాగానే ఉంది అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారు కదన్న, అందులో కూడా గొడవలు వస్తాయి, అందులో కూడా అన్ని జరుగుతాయి కదా. తర్వాత ఇప్పుడు లివింగ్ టుగెదర్ లో ఉంటే, ఇప్పుడు అంటే ఉంటే అని కాదు, ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేను తీసుకుంటానన్న, అంటే అలానే కాదు, అందరూ తప్పులు ఎత్తుకోకుండా మంచి ఎత్తుకోవచ్చు కదన్న. నా అభిప్రాయం ప్రకారం అయితే అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెటర్ సార్. అయితే మనం భారతీయ సంస్కృతి మనం చూసుకున్నట్లయితే పురాతనం నుండి ఎటువంటి లవ్ మ్యారేజెస్ లేవు. అయితే ఇది ప్రెసెంట్ జనరేషన్, నేను తప్పు పట్టడం లేను, కానీ మనం అరేంజ్ మ్యారేజ్ చూసుకున్నట్లయితే డైవర్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. అయితే ఈ జనరేషన్ లో చాలా మంది లవ్ చేసుకుంటున్నారు, కాకపోతే త్వరితగతిన వాళ్ళందరూ డివోర్స్ అవుతున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్. ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఫర్ అరేంజ్ మ్యారేజ్ ఇట్ ఈస్ గుడ్. ఈ ప్రేమలో పడడం అనేది మొత్తానికి స్టూడెంట్ యొక్క లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది, అంతేకాకుండా ఆయన యొక్క అవకాశాలని దెబ్బతీస్తుంది. అయితే ఈ విధంగా మనము లవ్ అనేది మనం 16 to 21 years ఏజ్ మధ్య చేసుకుంటేనే అదొక లవ్, పెళ్ళైన తర్వాత చేసుకుంటే లవ్ కాదనేది అవాస్తవం. నాకు తెలిసి అయితే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఇప్పుడు మన పేరెంట్స్ చూసినాం కదా, అంటే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకున్నాక లవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి. అరేంజ్ మ్యారేజ్ అయితే కూడా తెలుస్తుంది కదా, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా. అట్లా ఆల్రెడీ అటు ఇటు చూసి కదా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా తెలుస్తుంది. సో ఇది సార్ స్టూడెంట్స్ చెప్పినటువంటి మాట. కొంతమంది లవ్ మ్యారేజ్ అన్నారు, కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు, కొంతమంది లివింగ్ టుగెదర్ అన్నారు. అండ్ బేసిక్ నీడ్స్ ని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే సైకిక్ గా చూస్తామని చెప్పేసి కొంతమంది అన్నారు. కరెక్ట్. సో వాళ్ళ ఒపీనియన్స్ ఆ విధంగా ఉన్నాయి. సో మీ స్టూడెంట్స్ ఒపీనియన్ మీరు ఏ విధంగా తీసుకొని వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు వీళ్ళలో కొంతమంది లవ్ మ్యారేజెస్ అన్నారు, కొంతమంది అరేంజ్డ్ బెస్ట్ అన్నారు. నా ఒపీనియన్లో ఈ లవ్ అనేది డిబేట్ పెట్టడంలోనే, అంటే ఒకటి మంచి ఒకటి చెడు అనే యాంగిల్ని మనం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఇన్నర్ రీజన్ అదో కాదో నాకు తెలియదు, కానీ రెండిట్లోనూ మంచి ఉంది, రెండిట్లోనూ చెడు ఉంది. ఓకే. ప్రెసెంట్ జనరేషన్లో ఇంతకుముందు మనం చూసిన విజువల్లో డైవర్సీ రేట్ అరేంజ్డ్ మ్యారేజెస్లో తక్కువ ఉంటుంది, లవ్ మ్యారేజెస్లో ఎక్కువ ఉంది అనే ఆస్పెక్ట్ ఒకరు రేజ్ చేశారు. ఈ ప్రాబ్లం అనేది జనరేషన్లో ఉంది తప్ప సిస్టంలో లేదు. అరేంజ్డ్ మ్యారేజెస్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది డైవర్సీ రేటు, లవ్ మ్యారేజెస్లో ఎక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్లో అయితే జనరేషన్లో ప్రాబ్లం. రెండోది, లవ్ అనేది ఒక స్టేటస్గా చూడటం అనేది
టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ లో పక్కన ఒకళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేదంటే పక్కన ఒకళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అని అనుకున్నప్పుడు సో ఫ్రెండ్స్ ఇంపాక్ట్ అనేది వేరే వాళ్ళ మీద పడుతుంది. సో ఆ టైంలో తెలియకుండానే, అంటే లవ్ అంటే ఏంటి అనేది తెలియకుండానే ఒక అట్రాక్షన్ లోకి వెళ్ళిపోతాం, ఒక ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. దాన్ని గ్రాడ్యువల్ గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, లవ్ ముందా మ్యారేజ్ ముందా అనే దానికి ప్రాపర్ రీజన్ ఎవరూ చెప్పలేరు. ఎవరు ఒపీనియన్స్ మాత్రమే వాళ్ళు చెప్పగలరు. కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది అయితే చెప్పలేము. బట్ నా ఒపీనియన్లో అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా స్టూడెంట్, ఒక క్యాండిడేట్ ఎవరైనా అనుకుంటే, వాళ్ళు ఫస్ట్ మనం ఇంట్లో చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో రియాలిటీలోకి రావాలి. అది పేరెంట్స్ తోటి డిస్కషన్ కూడా జరగాలి. ఓకే. సో ఇప్పుడు ఒకరిని లవ్ చేస్తున్నాము అనే ఫీలింగ్ ఎవరికన్నా వచ్చింది, సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? లవ్ తర్వాత మ్యారేజ్. సో అది జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే వీళ్ళకి నచ్చి కంటిన్యూ అయితే మ్యారేజ్ దాకా వెళ్తారు. ఇన్ కేస్ ఈ మధ్యలోనే బ్రేకప్ అయ్యింది అని అనుకోండి, వాళ్ళు డెఫినెట్గా మ్యారేజ్ చేసుకోరు. బట్ ఇదే సిచ్యువేషన్ని పేరెంట్స్ తోటి ఎందుకు డిస్కస్ చేయరు? పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తే నాకు ఒకరు నచ్చారు, అది అమ్మాయి అయినా కానీ అంటే అబ్బాయి అయినా కానండి, పేరెంట్స్ తోటి మాట్లాడి, లేదా నాకు ఒక అబ్బాయి నచ్చాడు అమ్మాయి, లేదా అబ్బాయి అయినట్లయితే నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నాను, అన్నీ బాగుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను, మీకు యాక్సెప్ట్ చేస్తారా మీరు పెళ్ళికి? సో ఇది పేరెంట్ తోటి డిస్కస్ చేసే ఫ్రీడము, ఆ ఫ్రెండ్షిప్ అనేది పేరెంట్కి కిడ్కి మధ్యలో ఎప్పుడు ఉండాలి. ఓకే. సో ముందే పేరెంట్తో చెప్తే పేరెంట్ ఒపీనియన్ మీకు తెలుస్తుంది. అంటే పేరెంట్ ఆర్ దే రెడీ లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి, వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా? ఒకవేళ లవ్ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేశారు, సో దీనిలో మ్యారేజ్ అనేది ఒక హోదా కాదు, అదొక పవిత్రమైన బంధం, అది విడదీలేంది. ఎందుకంటే ఒక బ్రేకప్ అయిపోయింది, డైవర్స్ తీసుకున్నాము అంటే డైవర్స్ తీసుకున్నాము అని ఒక పర్టికులర్ పాయింట్ని ప్రొజెక్ట్ చేసి నొక్కి చెప్తున్నాము అని అంటే దానికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది మన సొసైటీలో కానివ్వండి, మన సంస్కృతిలో కానివ్వండి. కాబట్టి పెళ్ళి అనే విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు యంగ్స్టర్స్ ఏమైనా ఆలోచిస్తారు అంటే, నేను ఒకటి కావాలనుకున్నాను, సో ఎట్టి పరిస్థితుల్లో నాకు అది కావాలి అనే ఈ యాంగిల్లో ఉంటారు తప్ప, ప్రతి దాన్ని కూడా పాజిటివ్ యాంగిల్స్, నెగిటివ్ యాంగిల్స్, ఆల్ యాంగిల్స్ కవర్ చేసి ఆలోచించే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో పేరెంట్స్ దాన్ని ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవాలి. వాళ్ళు లవ్ మ్యారేజెస్కి ఓకే చెప్తున్నారా? ఇన్ కేస్ చెప్తే సేమ్ క్యాస్టా, లేదా ఇంటర్ క్యాస్ట్కి అయినా ఓకేనా, లేదా ఇంటర్ క్యాస్ట్ కాదు ఇంటర్ రిలీజియన్ అయినా ఓకేనా, ఇంటర్ రిలీజియన్ కూడా కాదు అదర్ కంట్రీస్ అయినా సరే ఓకేనా? ఇది కిడ్ ఫస్ట్ పేరెంట్ తోటి మాట్లాడి పేరెంట్ ఒపీనియన్ తీసుకుని పేరెంట్ ఓకే చెప్తే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక ఇద్దరు మనుషుల మధ్యలో జరిగేది కాదు, ఒక రెండు కుటుంబాల మధ్యలో జరిగేది, ఒక సొసైటీలో అందరి ముందు జరిగేది.